జై జనసేన, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణకి భరించాలి, తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మాట్లాడిన మాటల్ని తలా తోక తీసేసి మనకు బజ్జల బాగా చూపిస్తున్నారు ఆయన వ్యతిరేకి అని చెప్పేసి. కుక్కనో నక్కనో తల తోక తీసేస్తారు. ఏమి ఏర్పడుతుంది మనకు? వ్యక్తి కాదు కదా, చెప్పండి చెప్పండి. పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పండి. జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ అంటే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను మీసాల శ్రీనివాసరావు, మాది నిజామాబాద్ జిల్లానే అర్గూల్ గ్రామము. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని. ఆగస్టు 8 నిజామాబాద్లో జరిగే నిజామాబాద్ మరియు జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు అసెంబ్లీల వారీగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి యువకులే కాదు, ఎంతో వయసున్న వాళ్ళు కూడా జనసేన పార్టీ వైపు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించలేదు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఉండి కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఇప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆయన ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ డే టైంలో ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాలు చేస్తూ నైట్లో సినిమాలకు టైం ఇస్తూ అంత కష్టపడుతూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు, టీఆర్ఎస్ను చూసిండ్రు. ప్రజలు మార్పును కోరుకుంటుండ్రు. ఓ కొత్త పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రత్యామ్నాయం జనసేన పార్టీ కనబడుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా జనసేన వైపు చూస్తూ ఉన్నారు, కొత్త పార్టీల వైపు చూస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. కాబట్టి జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయాల్లో మార్పులు రావాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే జనసేన ఈరోజు జనసేన సరైన పార్టీ అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం జరిగిందా? ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చిన బీసీని ముఖ్యమంత్రిని చేశారా? చేయలేదు. ఆ దిశలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఒకటే, యువత రాజకీయాల్లోకి రావాలి, అవినీతి రాజకీయాలు ఉండకూడదు. ఈ తుప్పు పట్టిన పార్టీలు, ఈ సిల్ము పట్టిన పార్టీలన్నింటినీ ఖతం చేసి నూతన రాజకీయాలు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.